Hello children, welcome to our 7th class mathematics classes. Chapter 4 lines and angles చేస్తున్నాం కదా. మనం ఎక్సర్సైజ్ 4.1 కంప్లీట్ చేసాం. లాస్ట్ పార్ట్లో యాంగిల్స్ బేస్డ్ ఆన్ ద పొజిషన్ అని 2 టైప్స్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అడ్జసెంట్ యాంగిల్స్ అని, లీనియర్ పెయిర్ అని వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. నౌ దానికి బేస్ చేసుకుని ఆ కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని వీఆర్ నౌ going to deal with exercise 4.2. So are you ready? Yes, of course. See here, observe the given figure and write any two linear pairs of angles. Two linear pairs మనం రాయాలన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి. లీనియర్ పెయిర్ అంటే ఏంటి? అడ్జసెంట్ యాంగిల్స్ అవుతూ సమ్ 180 డిగ్రీస్ అయ్యేటటువంటి పెయిర్ని మనం లీనియర్ పెయిర్ అంటారని చెప్పుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో. సో ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, యాంగిల్ KOQ అనే ఒక యాంగిల్ రాద్దాం. యాంగిల్ KOQ అండ్ ద అదర్ వన్ ఈజ్ దాని పక్కన ఉన్నటువంటి ఈ యాంగిల్ రాద్దాం, యాంగిల్ QOP. సో దిస్ ఈజ్ ఎ పెయిర్, అపియర్స్ యాజ్ ఎ లీనియర్ పెయిర్. ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్ KPM ఎలా కనబడుతుంది, దాని మీద ఒక రే ఉంది కాబట్టి ఓకే, అటు ఇటు ఉన్నాయి కాబట్టి మనకి అడ్జసెంట్ యాంగిల్స్ అవుతున్నాయని మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక స్ట్రైట్ లైన్ అవ్వడం వల్ల, స్ట్రైట్ లైన్ మీద ఒక రే ఉండడం వల్ల ఈ రెండిట్ల యొక్క టోటల్ స్ట్రైట్ యాంగిల్ అవుతుందని 180 డిగ్రీస్ అవుతుంది మనకు అర్థమవుతుంది. కాబట్టి దిస్ పెయిర్ సీమ్స్ టు బి క్వాలిఫైడ్ ఫర్ దిస్ లీనియర్ పెయిర్. అలాగే మనం యాంగిల్ KOQ మరలా యాంగిల్ KOQ తీసుకుందాం అండ్ దిస్ టైం ఇటువైపు చూద్దాం. ఈసారి యాంగిల్ KOLని చూద్దాం. సో ఆ పేరు కూడా ఖచ్చితంగా లీనియర్ పేరుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఇలా ఒక రే ఉంది కాబట్టి ఓకే, సో ఇది ఒక లీనియర్ పేర్ అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం రెండు లీనియర్ పేర్స్ రాయొచ్చు డయాగ్రామ్ చూసి. సెకండ్ క్వశ్చన్ చేద్దాం చూడండి. డ్రా ఎ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అంటే మనం ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ యాంగిల్స్ని మనం డ్రా చేయాలన్నమాట. అవి ఎలా ఉండాలంట? అడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలంట, అంటే సైడ్ బై సైడ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, వన్ ఆఫ్టర్ ది అదర్ ఉండాలి. At the same time, they need to be complementary. What do we mean by complementary angles? Okay, సమ్ ఆ రెండింటి యాంగిల్స్ యొక్క సమ్ 90 డిగ్రీస్ అవ్వాలన్నమాట. సో ఈ కండిషన్స్ మనం మీట్ అవుతూ ఒక మోడల్ డయాగ్రామ్ని డ్రా చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఒక స్కేల్ తీసుకుని ఒక లైన్ సెగ్మెంట్ గీయండి. ఓకే, ఇక్కడ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలి కాబట్టి టోటల్ 90 డిగ్రీస్ అవ్వాలి కాబట్టి ముందే మనం 90 డిగ్రీస్ని మనం చూడండి ప్రొట్రాక్టర్ యూజ్ చేస్తాం కదా, యాంగిల్ మనం కొలవడానికి కానీ లేదా యాంగిల్ని డ్రా చేయడానికి కానీ. సో ప్రొట్రాక్టర్ ఉపయోగించి 90 డిగ్రీస్ మనం ఐడెంటిఫై చేద్దాం. ఐడెంటిఫై చేసి అగైన్ లెట్స్ టేక్ ద రూలర్ టు కనెక్ట్ దిస్ పాయింట్ అండ్ దిస్ లైన్ సెగ్మెంట్ కనెక్ట్ చేద్దాం. చూడండి, ఎస్, దేర్ యు ఆర్. కేర్ఫుల్గా కనెక్ట్ చేశారనుకోండి మీకు చక్కగా 90 డిగ్రీస్ యాంగిల్ వస్తుందన్నమాట. ఎస్, ఆ 90 డిగ్రీస్ యాంగిల్ మనకు తెలుసు కదా, ఇట్లా మెజర్ చేస్తాం, ఎలా ఇండికేట్ చేస్తామని. నౌ ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ కన్స్ట్రక్ట్ వన్ మోర్ లైన్. చూడండి, మరొక లైన్ కన్స్ట్రక్ట్ చేద్దాం. చూడండి, ఎస్, కేర్ఫుల్గా స్ట్రైట్ ఎడ్జ్ని మీరు లేకపోతే స్కేల్ని అలా జాగ్రత్తగా స్పాట్ చేసి ప్లాట్ అక్కడ పొజిషన్ చేసి కలుపుదాం. చూడండి, ఒక లైన్ సెగ్మెంట్ గీద్దాం. ఎస్, నౌ లెట్ మీ రిమూవ్ దిస్. ఇక్కడ మనం దేర్ యు ఆర్, యూ కెన్ సీ టూ అడ్జసెంట్ యాంగిల్స్. వన్ ఈజ్ దిస్ వన్ అండ్ ద అదర్ ఈజ్ దిస్ వన్. సో వాట్ వీ డీడ్, ఆ 90 డిగ్రీస్ని మనం రెండు యాంగిల్స్ కింద స్ప్లిట్ చేసాం అనమాట. సో అలా స్ప్లిట్ చేయడం వల్ల మనకి టోటల్ 90 డిగ్రీస్ సేఫ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి రెండు అడ్జసెంట్ యాంగిల్స్ ఫామ్ అయినాయి అనమాట. రాద్దాం. చూడండి, దీన్ని O అందాం, దీన్ని OA రే అందాం. ఓకే, దీన్ని OB అనే రే అందాం, దీన్ని OC అనే రే అందాం. ఇప్పుడు చూడండి, యాంగిల్ AOC, so this angle, and now this angle BOC, second angle, this one. So these two angles are adjacent angles. Yes, how can we say those are adjacent angles? What are the conditions they need to meet to call adjacent angles? There you are. They have a common vertex, they have a common ray, and at the same time they are existing on either side of the common arm, in fact, common ray, common arm.
So whatever it may be, these two are adjacent angles, and also angle AOC plus angle BOC. That means the angles that are we're showing here, their total is 90 degrees. So that's why angle AOC and angle BOC are not only adjacent angles but also complementary angles. అలా చక్కగా మీరు ప్లాన్డ్గా దాన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, లేదా దాన్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట మనం. సో థర్డ్ క్వశ్చన్ చేద్దాం చూడండి. డ్రా ఎ పెయిర్ ఆఫ్ adjacent angles which are supplementary to each other. This time సేమ్ ఇందాక కాంప్లిమెంటరీ గీసాం కదా, ఇప్పుడు సప్లిమెంటరీ యాంగిల్స్ గీస్తాం. సో వాట్ యూ మీన్ బై సప్లిమెంటరీ యాంగిల్? 180 degrees అవ్వాలన్నమాట టోటల్. సో ఫర్ దట్ మనం ఒక స్కేల్ తీసుకుందాం. స్కేల్ తీసుకుని ఒక లైన్ సెగ్మెంట్ లేదా లైన్ వాట్ ఎవర్ యూ కాల్ ఫర్ దిస్ కాంటెక్స్ట్, ఒక లైన్ గీద్దాం. అండ్ నౌ ఇదే లైన్ని ఉపయోగించుకుని నేను ఒక రేని ఆ లైన్ మీద గీస్తున్నాను చూడండి. సో దట్ మనకి కావాల్సినటువంటి ఆ రిక్వైర్డ్ డయాగ్రామ్ మనకు వస్తుంది చూడండి. ఎస్, సో నౌ సీ దిస్ డయాగ్రామ్, రైట్. ఈ లైన్ మీద ఒక రే కనబడుతుంది మనకి. అండ్ ఇఫ్ యూ నోటీస్ దీస్ టూ యాంగిల్స్, ఎస్ దే ఆర్ adjacent angles undoubtedly. Now you know the total of those angles is obviously 180 degrees, because yes, they are the angles that are found on a line. Those are the angles found on a line. That's why it's a straight angle. So that's why their total is 180 degrees. So all the conditions were met. See, let's name them. Suppose this is the point O, vertex O, and this is the ray OA, and this is ray OB, and this is OC. Now see here, angle AOC, that means this angle, and angle BOC are adjacent angles. Okay. At the same time, angle AOC plus angle BOC, if you add them, you'll get 180 degrees because it's a straight angle. So that's why, therefore they are supplementary. So if the sum is 180 degrees, we know that pair is known as supplementary angles. So adjacent as well as supplementary. Good. చక్కగా ప్లాన్డ్గా కన్స్ట్రక్ట్ చేయండి. Now let's quickly move to our fourth question. Fourth question చూడండి. Fourth question చూడండి. Give any two examples of adjacent angles in your surroundings. మన సరౌండింగ్స్లో అడ్జసెంట్ యాంగిల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇమ్మంటున్నారు. 2 ఎగ్జాంపుల్స్ ఇమ్మంటున్నారు. ఎస్, ఎక్కడ చూస్తాం మనం అడ్జసెంట్ యాంగిల్స్? వెరీ గుడ్. మనం ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం కొన్ని ఇలిస్ట్రేషన్స్ చూడటం జరిగింది. ఎస్, మన రెగ్యులర్గా మన సైకిల్ వీల్, మీరు స్కూల్స్కి వస్తూ ఉంటారు కదా, సైకిల్ మీద వస్తుంటారు. హ్యావ్ యూ ఎవర్ నోటీస్డ్ యువర్ సైకిల్ వీల్స్ అండ్ దేర్ స్పోక్స్? ఆ స్పోక్స్ మీరు చూసారా? ఆ వరుసగా ఉన్న స్పోక్స్ మధ్య యాంగిల్ చూడండి, అడ్జసెంట్ యాంగిల్స్ అనమాట అవి. సో వీల్స్ యొక్క అలైన్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట సైకిల్ తయారు చేసేటప్పుడు. ఆ యాంగిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో దట్ ఇట్ బ్యాలెన్సెస్ యూ మోర్. దట్స్ వై అడ్జసెంట్ యాంగిల్స్ మనం సైకిల్ యొక్క యాంగిల్స్ బిట్వీన్ స్పోక్స్ ఆఫ్ ద సైకిల్. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ స్పోక్స్, దట్ ఐరన్ బార్స్, స్మాల్ ఐరన్ బార్స్ or steel bars, whatever. Angles between spokes of cycle wheel or bullock cart wheel, you can write like that. And second one, yes, have you noticed your ceiling fan? Ceiling fan చూసారా? మన ఫ్యాన్ మనకి ఇలాగ 3 wheels ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా ఫ్యాన్. సో దాన్ని ఒక ఇమాజినరీ డయాగ్రామ్ కింద ఇలా మార్చుకున్నాం అనుకోండి మనం ఇలా. సో ఎస్, ఈ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి అనమాట? అడ్జసెంట్గా ఉంటాయి అనమాట. సో దాట్స్ వై యాంగిల్స్ బిట్వీన్ బ్లేడ్స్ ఆఫ్ ఫ్యాన్ అందామా, బ్లేడ్స్ అందామా, బ్లేడ్స్ అంటారు కదా వాటిని, బ్లేడ్స్ ఆఫ్ ఏ సీలింగ్ ఫ్యాన్. సో లైక్ వైజ్ వీ కెన్ రైట్ మెనీ ఎగ్జాంపుల్స్. ఇంకా చెప్పొచ్చు మనం. మన ఫింగర్స్ చూడండి, మన ఫింగర్స్ మీరు ఐడెంటిఫై చేస్తే ఆ ఫింగర్స్ మధ్యన కూడా యాంగిల్స్ కూడా అడ్జసెంట్ యాంగిల్స్గా మనకు తెలుస్తున్నాయి. బుక్ ఓపెన్ చేసినప్పుడు ఒక పేజ్ని మనం మధ్యలో ఒక పేజ్ని లిఫ్ట్ చేసామనుకోండి, జస్ట్ లైక్ దిస్, బుక్ని మనం ఓపెన్ చేసినప్పుడు మధ్యలో ఒక పేజ్ని లిఫ్ట్ చేసామనుకోండి, సో యూ కెన్ ఫైండ్ అడ్జసెంట్ యాంగిల్స్ దేర్. లైక్ వైజ్, సో ఎస్, దే మే హ్యావ్ ప్రామినెన్స్
ఒక్కొక్కసారి వాటికి ప్రామినెన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి మనం ఎగ్జాంపుల్గానే తీసుకోవచ్చు. గుడ్. సో నౌ లెట్స్ క్విక్లీ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ చేద్దాం చూడండి. అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ రైట్ ద అడ్జసెంట్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ మీరు ఒక మంచి పిక్చర్ చూస్తున్నారు. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ బ్యూటిఫుల్ విండో. వీ యూస్ టు ఫైండ్ సచ్ విండోస్ ఇన్ అవర్ ఓల్డెన్ డేస్ ఇన్ ఓల్డ్ బిల్డింగ్స్. ఓకే, ఎనీవే సీ హియర్, ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ చెప్పాలంటే సో యాంగిల్ ఏఓసి అదొక యాంగిల్ తీసుకుందాం. తర్వాత యాంగిల్ సిఓడి, సో ఆ యాంగిల్ తీసుకుందాం. దిస్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ adjacent angles. And one more pair, let's take again angle COD as well as angle DOB. Okay, again this angle and this angle this time. So those can be taken as an example for pair of adjacent angles. Good. Sixth question. See here, sixth question. Is it possible for the following pairs of angles to form a linear pair? If yes, draw them. If not, give reason. సో అని ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 120 degrees అండ్ 60 degrees ఒకటి, అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 98 degrees 102 degrees. ఓకే, ఫస్ట్ చూడండి, ఈ యాంగిల్స్ ఉపయోగించి మనం ఒక లీనియర్ పెయిర్ని ఫామ్ చేయగలమా అని అడుగుతున్నారు. ఫామ్ చేయగలిగితే డయాగ్రామ్ చూపించండి అంటున్నారు అనమాట. ఓకే, 120 + 60 degrees, రైట్, 180 degrees. ఎస్, లీనియర్ పేర్ అవ్వాలంటే సమ్ 180 degrees అవ్వాలి కదా. ఫస్ట్ కండిషన్ బాగానే ఉంది. మనం ఓకే 180 degrees వచ్చేటట్టుగా పేర్ ఆఫ్ యాంగిల్స్ మనం 120, 60 అడ్జస్ట్ చేద్దాం. చూడండి, టేక్ ఏ స్ట్రైట్ లైన్ తీసుకోండి, ఒక 60 degreesతో ప్రొట్రాక్ట్ రీచ్ చేసి ఇందాక చేసాం కదా, అట్లా 60 degrees ఇలా జస్ట్ మెజర్ చేసి మీరు డ్రా చేసినట్లయితే ఓకే ఇది 60 అవుతుంది, ఇది 120 అవుతుంది. ఎస్, దేర్ యు ఆర్, వీ కెన్ షో దాట్. బట్ వేర్ యాజ్ ఇన్ దిస్ కేస్ 98 + 102 we're getting 200 degrees. It's not a linear pair, so we need not show anything. No, these two do not form a linear pair అని చెప్పి ఆన్సర్ రాస్తాం అనమాట. రైట్, 7th క్వశ్చన్ చేద్దాం. డ్రా ద ఫాలోయింగ్ యాంగిల్స్ యాజ్ లీనియర్ పేర్. రైట్ ద స్ట్రెయిట్ లైన్ అండ్ కామన్ ఆర్మ్. సో నౌ ఇక్కడ మనకు 2 యాంగిల్స్ ఇవ్వడం జరిగింది, దాన్ని మనం లీనియర్ పేర్గా అటాచ్ చేయాలన్నమాట. ఎస్, యూ కెన్ అండర్స్టాండ్ 180 ఉన్నాయి ఇక్కడ మనకి, 180గా మనం చేయాలి కాబట్టి జస్ట్ మనం ఏం చేయక్కర్లేదు. ఈ సైడ్ని మీరు జస్ట్ ఇలా ఎక్స్టెండ్ చేయండి అనమాట. ఇలా ఎక్స్టెండ్ చేసి అంటే మనం ఈ ఓసీని ఇక్కడ తీసుకొచ్చాం అనమాట, ఇటువైపు తీసుకొచ్చాం. అండ్ ఆబ్వియస్లీ ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి మనకి ఇక్కడ 80 degrees ఉంటుందని అర్థం అవుతుంది అనమాట. దేర్ యు ఆర్. సో ఈ డయాగ్రామ్ అంతా దీంట్లోకి మర్జ్ అయిపోయింది చూడండి, అంటే ఇలా ఫ్లిప్ అయ్యి అటాచ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ఇంకా చేయాల్సింది ఏంటి, రైట్ ద స్ట్రైట్ లైన్ అండ్ కామన్ ఆర్మ్. ఇక్కడ ఫామ్ అయిన స్ట్రైట్ లైన్ ఏమైందనమాట, ఇటువైపు బి ఉంది, ఇటువైపు సి వచ్చింది కాబట్టి బీసీ అనే స్ట్రైట్ లైన్ వచ్చింది, అయితే సిబి అనే స్ట్రైట్ లైన్ వచ్చింది అనమాట. సో ఫామ్ అయిన స్ట్రైట్ లైన్ బీసీ. అండ్ నౌ కామన్ ఆర్మ్ ఏమవుతుందన్నమాట, ఎస్ ఓఏ రిమైన్స్ ద సేమ్. ఓఏ అలా ఉండిపోయింది కాబట్టి ఓఏ ఈజ్ కామన్ ఆర్మ్. సో కామన్ ఆర్మ్ ఏమో ఓఏ, స్ట్రైట్ లైన్ ఏమో BC or CB, whatever it may be. So that's the answer for 7th question. All you need to attach that figure to this and find out the required things. Question number 8 చూడండి. In the given figure, AB is a straight line. Yes. O is a point on AB and find the value of X. ఇక్కడ చూసారా వెజిటబుల్ కట్టర్ అని ఇచ్చారు. సో వెజిటబుల్ కట్టర్ని ఇలా మనం చాప్ చేస్తాం కదా, అది చక్కగా కొంత యాంగిల్ మెయింటైన్ చేస్తూ మనకి లిఫ్ట్ అవుతూ ఉంటుంది కదా, చూసారా మీ ఇంట్లో ఉందా? వెరీ గుడ్. ఇక్కడ ఈ వెజిటబుల్ కట్టర్ ఈ టైప్లో ఎలా ఉంది కదా, ఇక్కడేమో ఎక్స్ ఇచ్చారు, ఇక్కడేమో 2x + 30 ఇచ్చారు. సో ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నారు. హియర్ ఎక్స్ అండ్ 2x + 30 ఫామ్ ఎ లీనియర్ పేర్. ఒక లీనియర్ పెయిర్ ఫామ్ చేస్తాయి అనమాట, అంతే కదా. మరి ఒక లైన్ మీద ఉన్నాయి కదా, ఒక రే ఉంది కదా, ఇది ఒక లీనియర్ పేర్ అనమాట. సో ఎక్స్ని 2x + 30ని మనం యాడ్ చేస్తే 180 degrees అనమాట, లీనియర్ పేర్ కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 3x + 30 = 180. Therefore 3x = 180 - 30. So 3x = 150 and x = 150/3, that is 50. So the value of x is 50 అనమాట ఇక్కడ. So nothing but this is the 50 degrees angle and this is 130 degrees angle అన్నట్టు అనమాట. So what we did, just we add these two angles and find out that it is a linear pair. That's why
మనం దాని నుంచి ఆ ఎక్స్ యొక్క వాల్యూని మనం అప్టైన్ చేసాం అనమాట. జాగ్రత్తగా చేయండి, కొంచెం కన్స్ట్రక్షన్స్ అవి మనకి కనబడుతున్నాయి ఇక్కడ. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. 9th question. Teacher asked students to check whether 40 degrees and 140 degrees form a linear pair or not by drawing angles. The students have drawn as follows. Who will get correct answer? 40 degrees 140 degrees యూజ్ చేసి లీనియర్ పెయిర్ ఫామ్ చేయండి, దాన్ని నాకు పిక్చర్గా చూపించండి అంటే, సో రహీమ్ వెంట్ ఫర్ దిస్ 140, ఇక్కడ 140 చూపించి ఇక్కడ 40 చూపించాడు. ది కాంట్ బి ఎ లీనియర్ పెయిర్. అడ్జసెంట్గా ఉండాలి కదా, పక్కనే ఉండాలి కదా, అవి ఎక్కడెక్కడో ఉన్నాయి అవి. అండ్ అట్ ద సేమ్ టైం మేరీ ఏం చేసిందంటే ఎస్ షీ ఒక 140 తీసుకుని ఒక చిన్న 40 తీసుకుంది అనమాట. ఇది కూడా లీనియర్ పెయిర్ కాదు, 180 అవుతుంది టోటల్. కానీ అక్కడ చాలా విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే ఓకే 140 40 180 కానీ ఒక్కో యాంగిల్ 140 తీసుకుంది, దాంట్లోనే మళ్ళీ 40 degrees తీసుకుంది. అలా కాదు కదా, 140 40 వేరువేరుగా ఉండాలి. బట్ హియర్ రోషిత డన్ ఎగ్జాక్ట్లీ. చూడండి, ఇటువైపు 140 ఇటువైపు 40 తీసుకుంది, లీనియర్ పేరుగా చక్కగా ఫామ్ చేసింది అనమాట. సో రోషిత ఈజ్ కరెక్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. చక్కగా ఈ కాంటెక్స్ట్లో చక్కగా టీచర్ అడిగినట్టు చేయగలిగింది అనమాట. అంటే లీనియర్ పేర్ అనే కాన్సెప్ట్ని తను చక్కగా అర్థం చేసుకుంది అనమాట. రహీమ్ అండ్ మేరీ కొంచెం తేడాగా అర్థం చేసుకున్నారు. సో మీరు అందరూ కూడా రోషిత లాగా అర్థం చేసుకుంటారని ఐ హోప్ సో. గుడ్. మరి నెక్స్ట్ ఎక్సర్సైజెస్, నెక్స్ట్ కాన్సెప్ట్స్ కూడా మనం వచ్చే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్.